Hello to everyone. Today we discuss about the graphical representation of a quadratic polynomial. Previous class లో మనం graphical representation of a linear polynomial గురించి డిస్కస్ చేసాం. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉండాలి. అందులో x వాల్యూని తీసుకొని y వాల్యూని ఫైండ్ అవుట్ చేసి x, y పాయింట్స్ని ఒక గ్రాఫ్ లాగా రిప్రజెంటేషన్ చేస్తే మనకి లీనియర్ పాలినామియల్లో గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్కి రావడం జరిగింది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఏంటంటాం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏదైతే డిగ్రీ 2 వస్తుందో పాలినామియల్లో దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో గ్రాఫ్ వచ్చేసి ఒక కర్వ్డ్ షేప్గా రావడం జరుగుతుంది. ఈ కర్వ్డ్ షేప్ని ఏమని పిలుస్తారంటే పారాబోలాస్ అంటారు. ఈ కర్వ్డ్ షేప్ని పారాబోలాస్ అంటారు. ఈ పారాబోలాస్ అనేది డిఫరెంట్ టైప్స్గా మనకి గ్రాఫ్లో పాయింట్స్ తీసుకున్నప్పుడు రావడం జరుగుతుంది. ఇక్కడేమో ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే టెక్స్ట్ బుక్లో ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అయింది. అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిందంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నట్టు దీని యొక్క మీనింగ్ వస్తుంది అనమాట. ఈ యొక్క ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఈ విధంగా గ్రాఫ్ వస్తే ఎన్ని జీరోస్ ఉన్నట్లు, 2 జీరోస్ ఉన్నట్లు. అదే ఒకవేళ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా సింగిల్ ఒకచాటే మీట్ అయితే ఇంటర్సెక్ట్ అయితే దానికి ఓన్లీ 1 జీరో ఉన్నట్లు. లేదు అసలు ఎక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ మీద మీట్ అవ్వకుండా సపరేట్గా ఉందంటే అక్కడ దేర్ ఈస్ నో జీరోస్. ఈ కేసులో నో జీరోస్ ఉన్నట్లు. కాబట్టి ఈ విధంగా క్వాడ్రాటిక్ పాలినామియల్స్లో గ్రాఫ్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది. ఈ విధంగా వచ్చే గ్రాఫ్స్ని మనం ఎన్ని జీరోస్ ఉన్నాయా లేదా అనేది ఆ కర్వ్స్ని బట్టి వచ్చే పారాబోలాస్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ని నేను తెలియజేస్తాను. సేమ్ దానికి సంబంధించిన మోడల్సే ఇంకా ఎక్సైజ్లో ఉన్నాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్ వచ్చేసి మన ఫైనల్లో ఖచ్చితంగా 6 మార్క్స్ రావడం జరుగుతుంది. పాలినామియల్స్ నుంచి ఇప్పటి వరకు క్వాడ్రాటిక్ పాలినామియల్ మీదనే గ్రాఫ్ రిప్రజెంటేషన్ అడగడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇచ్చిన గివెన్ పాలినామియల్ని y = x² - 3x - 4ని సాల్వ్ చేద్దాము. ఇచ్చిన గివెన్ పాలినామియల్లో మనం x వాల్యూస్ని తీసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు y వాల్యూస్ వస్తాయి. వాటిని పాయింట్స్ లాగా రాసుకొని గ్రాఫ్లో రిప్రజెంటేషన్ చేస్తే మనకు ఒక పారాబోలా రావడం జరుగుతుంది. కాబట్టి x వాల్యూస్ని 0, 1, 2, 3, 4 పాజిటివ్ ఏమో 5 వరకు తీసుకున్నా, నెగిటివ్స్ వచ్చేసి -1, -2 రెండు వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని మనం ఇచ్చిన ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి x = -2ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y = x² - 3x - 4. అందులో x వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే y = x అంటే -2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ -2 -4. -2 అంటే +4 - ఇంటూ ప్లస్ 3 2 = 6 -4 ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఆన్సర్ y = 6. వీటిని మనం పాయింట్స్ లాగా రాసుకుందాం. x, y. x వచ్చేసి -2, y వచ్చేసి 6. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇదే విధంగా x = -1 తీసుకొని అదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. x² - 3x - 4లో సబ్స్టిట్యూషన్ చేస్తే y = -1² - 3 ఇంటూ x అంటే -1 -4. y = -1 అంటే +1 - ఇంటూ ప్లస్ 3 1 3 -4. y = 3 + 1 4 -4. therefore y = 0. x = -1 తీసుకుంటే y = 0 వచ్చింది. x, yని పాయింట్స్ లాగా రాసుకుంటే x ఏమో -1, y ఏమో 0. ఇది ఒక సెకండ్ పాయింట్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి x = 0 తీసుకుందాం. x = 0ని y = x² - 3x - 4లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y = x అంటే 0² - 3 ఇంటూ x అంటే 0 - 4. 0² అంటే 0,
minus 3 into something 0 minus 4. Therefore, y equal to minus 4. Y equal to minus 4. X value x comma y పాయింట్స్ లా రాసుకుంటే x వాల్యూ 0 తీసుకుంటే y ఏమో minus 4. ఇది థర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి x వాల్యూని +1 తీసుకున్నట్లయితే x ఈక్వల్ టు +1 తీసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈ యొక్క పాలినామియల్లో x² మైనస్ 3x మైనస్ 4 ఇచ్చిన పాలినామియల్లో x వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి రాసినట్లయితే y ఈక్వల్ టు x అంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ x అంటే 1 మైనస్ 4. y ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 1 జర్ 3 మైనస్ 4. y ఈక్వల్ టు 1 మైనస్ 3 7 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 7. therefore y ఈక్వల్ టు మైనస్ కామన్ తీసినట్లయితే 1 ప్లస్ 7 ఈ మైనస్ 1 ప్లస్ 7 ఇది 7 నుంచి 1 పోతే మైనస్ 6. ఇక మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి, ఎక్స్ కామా వైని పాయింట్స్ రూపంలో రాసినట్లయితే ఎక్స్ ఏమో 1 వై ఏమో మైనస్ 6. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేసి +2 తీసుకుంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు x² మైనస్ 3x మైనస్ 4. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి. ఎక్స్ ఏంటి 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 4. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 6 మైనస్ 4. 4 మైనస్ 10. 4 మైనస్ 10 అంటే మైనస్ కామన్ ఏంటి 4 మైనస్ 4 ప్లస్ 10 అయింది. ఆన్సర్ మైనస్ 6. ఎక్స్ ఈక్వల్ టు +2 తీసుకున్నట్లయితే y ఏమో మైనస్ 6 వచ్చింది. సో ఎక్స్ కామా వై ఈక్వల్ టు +2 కామా మైనస్ 6. ఇది థర్డ్. ఇది నెక్స్ట్ అనదర్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 3. ఎక్స్ ఈక్వల్ టు 3 ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు x² మైనస్ 3x మైనస్ 4. ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన పాలినామియల్లో x ఉన్న దగ్గర 3 పెడితే 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3 మైనస్ 4. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 3 9 మైనస్ 4 ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్. y ఈక్వల్ టు మైనస్ 4. therefore x కామా y వచ్చేసి x కామా y పాయింట్స్ x ఏమో 3 y ఏమో మైనస్ 4. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి x ఈక్వల్ టు 4 5 తీసుకున్నాం. x ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు 4ని ఇచ్చిన ఈక్వేషన్లో y ఈక్వల్ టు x² మైనస్ 3x మైనస్ 4 ఇది గివెన్ పాలినామియల్. దాంట్లో x వాల్యూని 4 పెట్టి చేసినట్లయితే x² అంటే 4 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 4. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 3 4 జర్ 12 మైనస్ 4. నెక్స్ట్ 16 మైనస్ 12 మైనస్ 4 మైనస్ 16. 16 16 క్యాన్సిల్. y ఈక్వల్ టు 0. therefore x కామా y పాయింట్స్ ఆర్ x ఏమో 4 తీసుకుంటే y 0. ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి x ఈక్వల్ టు 5 తీసుకుందాం. గివెన్ పాలినామియల్లో x ఈక్వల్ టు 5 తీసుకున్నట్లయితే ఇచ్చిన పాలినామియల్ ఏంటి, y ఈక్వల్ టు x² మైనస్ 3x మైనస్ 4. x ఉన్న దగ్గర 5 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ x అంటే 5 మైనస్ 4. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 5 ఆర్ 15 మైనస్ 4. నెక్స్ట్ 25 మైనస్ 15 4 15 మైనస్ 50 మైనస్ 4 మైనస్ 19. therefore 25 నుంచి 9 పోతే 19 పోతే 6. సో ఎక్స్ కామా వై పాయింట్స్ ఆర్ x ఈక్వల్ టు 5 తీసుకుంటే y ఏమో 6. ఇంతవరకు మనం తీసుకున్న పాయింట్స్ 5 ఎక్స్ వాల్యూ 5 వరకు తీసుకున్నాం కాబట్టి ఈ 5 వాల్యూస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏ కన్ఫ్యూజన్ లేకుండా వచ్చిన పాయింట్స్ అన్నిటిని ఒక టేబుల్ రూపంలో మనం డ్రా చేసినట్లయితే ఈజీగా మనం గ్రాఫ్ గీయటం కుదురుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూ వచ్చేసి -2 కామా -1 1 0 1 +1 1 +2 1 +3 1 +4 1 నెక్స్ట్ +5 1. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూషన్ పెట్టేసి రాసాం కాబట్టి ఫస్ట్ x ఈక్వల్ టు -2 x ఈక్వల్ టు -2 తీసుకుంటే y ఏమో 6 వచ్చింది. therefore -2 కామా 6 1. నెక్స్ట్ x వాల్యూ -1 పెడితే y 0 వచ్చింది. -1 కామా 0 1. నెక్స్ట్ x ఈక్వల్ టు ఇక్కడ 0 పెట్టి చేసినట్లయితే y -4 వచ్చింది. 0 కామా -4. నెక్స్ట్ x 1 తీసుకుంటే y -6 వచ్చింది. సో పాయింట్స్ 1 కామా -6. నెక్స్ట్
ఎక్స్ 2 తీసుకుంటే వై -6 రావడం జరిగింది. సో 2, -6. నెక్స్ట్ ఎక్స్ 3 తీసుకుంటే వై -4 రావడం జరిగింది. సో 3, -4 ఒకటి. నెక్స్ట్ ఎక్స్ 4 తీసుకున్నట్లయితే వై 0 రావడం జరిగింది. సో 4, 0. నెక్స్ట్ ఎక్స్ 5 తీసుకుంటే వై 6 రావడం జరిగింది. దేర్ఫోర్ 5, 6. ఇది టేబుల్. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్నే ఇక్కడ మనం ఏ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసామో ఆ పాయింట్స్ని నేను టేబుల్ రూపంలో రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంటేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇది గ్రాఫ్లో మనకి ఇచ్చిన పాయింట్స్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ -2, 6. ఎక్స్ యాక్సిస్లో -2, వై యాక్సిస్లో 6. ఎక్స్ యాక్సిస్లో -2 అంటే ఇది, ఈ లైన్ మనకు -2, 6 అంటే ఇది, -2, 6 పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది -1, 0. ఎక్స్ ఏమో -1, వై ఏమో 0 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి x0, y -4. 0, -4. x 0, y -4 అంటే 0 అంటే ఇది -4. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ 1, -6. 1 x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద ఇది -6. నెక్స్ట్ 2, -6. x యాక్సిస్ 2, y యాక్సిస్ -6. నెక్స్ట్ థర్డ్ వన్ x థర్డ్, x = 3, y = -4. x = 3, y = -4. నెక్స్ట్ x = 4, y = 0 పాయింట్. నెక్స్ట్ x = 5, y = 6. x ఏమో 5, y ఏమో 6. ఈ విధంగా ప్రతి పాయింట్ని మనం జాయిన్ చేసుకుంటా వచ్చినట్లయితే ఇదొక పారాబోలా. ఓకేనా, ఇందులో పాయింట్స్ ఏంటి? -2, 6 ఒకటి, నెక్స్ట్ -1, 0 ఒకటి, నెక్స్ట్ 0, -4 ఒకటి, ఇక్కడ 1, -6 ఒకటి, 2, -6 ఒకటి, 3, -4 ఒకటి, నెక్స్ట్ 4, 0 ఒకటి, నెక్స్ట్ 5, 6 ఒకటి. ఇవి పాయింట్స్ అన్నమాట. ఈ విధంగా మనకి పారాబోలా రావడం జరిగింది. ఇందులో స్కేల్ కూడా రాయాలి. స్కేల్ వచ్చేసి x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్స్ = 1 యూనిట్ తీసుకున్నాం. నెక్స్ట్ y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్స్ = 1 యూనిట్ తీసుకున్నాం. ఈ విధంగా జాగ్రత్తగా మనం గ్రాఫ్ అనేది గీయాలన్నమాట. ఓకేనా, ఈ గ్రాఫ్ వచ్చేసి y = x² - 3x - 4 గ్రాఫ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్. మనకి ఫైనల్లో 6 మార్క్స్కి రావడం జరుగుతుంది లాంగ్ ఆన్సర్స్లో. చాలా ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇదే మోడల్. ఫస్ట్ మనం వచ్చేసి ఎక్స్ వాల్యూస్ని తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసి వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి వచ్చిన x, y పాయింట్స్ని ఈ విధంగా టేబుల్ రూపంలో రాసుకొని ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా గ్రాఫ్లో రిప్రజెంటేషన్ చేయాలి. ఈ విధంగా రిప్రజెంటేషన్ చేసినందుకు హోల్గా టోటల్ 6 మార్క్స్ అనేది ఎగ్జామ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మనకి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే చూపించాడో అదే విధంగా మనకి గ్రాఫ్ రావటం అనేది జరిగింది. దీన్ని ఈ విధంగా ఉన్న గ్రాఫ్స్ని పారాబోలాస్ అంటారు. ఇది 2 పాయింట్స్ దగ్గర x యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి దీనికి 2 zeros ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. 2 zeros ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. సేమ్ ఇదే విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిల్ని ట్రై చేయండి. ట్రై దిస్లో రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 ఉంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ 3.2లో కూడా థర్డ్ సమ్స్ మొత్తం ఆ విధంగానే గ్రాఫ్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయండి, వీళ్ళని ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3.2 కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.